మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా సెన్సార్ రివ్యూల ప్రకారం ఇది ఒక విజువల్ ట్రీట్ గా నిలిచిందని తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా అభివర్ణించింది. సినిమాలోని హై యాక్షన్ సన్నివేశాలు, ఊహించని మలుపులు, అలాగే భారీ పోరాట దృశ్యాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని సెన్సార్ బృందం పేర్కొంది. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే పవర్ఫుల్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయని, వీటిని చూసి ప్రేక్షకులు విజిల్స్ వేయడం ఖాయమని సెన్సార్ నివేదికలు సూచిస్తున్నాయి. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. సినిమా కథాంశం కూడా చాలా బలంగా ఉందని, కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలను కూడా చక్కగా పండించారని ప్రశంసలు వచ్చాయి. క్రిటిక్స్ రివ్యూల ప్రకారం వార్ 2 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూపించడంలో నైపుణ్యం పొందారు. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు. వారి మధ్య ఉండే పోటీ, సన్నివేశాల్లో వచ్చే వైరుధ్యం సినిమాకు ప్రధాన బలం. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, హృతిక్ స్టైలిష్ యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయాన్ ముఖర్జీ టేకింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని విమర్శకులు ప్రశంసించారు. ఈ చిత్రం కేవలం యాక్షన్ కోసమే కాకుండా కథలో ఉన్న బలమైన భావోద్వేగాలు, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి అని క్రిటిక్స్ స్పష్టం చేశారు. వార్ 2 ఒక భారీ విజయం సాధించబోతుందని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని క్రిటిక్స్ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ఎన్టీఆర్, హృతిక్ అభిమానులకు, అలాగే యాక్షన్ సినిమా ప్రియులకు పండగలా ఉంటుందని సమీక్షలు పేర్కొన్నాయి.